దేవాని నామం బలమైనది నామం దేవాని నామం ఘనమైనది నామం మరొకసారి దేవా దేవాని నామం బలమైనది నామం దేవాని నామం ఘనమైనది నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన నా ఆశ్రయము నా దుర్గము నా కొండ నా కోట సమస్తము నీవయ్యా ఆశ్రయదుర్గం నీ నామం నా కొండ నా కోట స్వరమెత్తి ఆశ్రయదుర్గం నీ నామం నా కొండ నా కోట స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం చేతులెత్తి స్వరమెత్తి అన్నిటికన్నా పైన యేసు యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసు యేసయ్యా నా యేసయ్యా దేవాని నామం బలమైనది నామం దేవాని
స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం హృదయపూర్వకంగా స్తుతింతును నీ నామం యేసయ్యా ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. మనమందరం కూడా ఈ విధంగా దేవుని మందిరములో చేరవడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్య భాగములో నుండి ఈరోజు మన ధ్యానాంశము చిక్కు కొనకుడి, బీ నాట్ ఎంటాంగిల్డ్. చిక్కు కొనకుడి అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని కలుగు చేశాడు. ఇప్పుడు మనము ఏ విధమైనటువంటి దాంట్లో చిక్కుకోకుండా ఉండాలి అనంటే, మొదటిగా అపవాది వలలలో మనం చిక్కుకోకూడదు. We should not entangled in the net of Satan. ఈ అపవాది వలలో చిక్కుకోకుండా ఉండాలి. ఈ అపవాది వల ఎవరి కోసం వడ్డీ ఉన్నాడు? హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 15 నుండి 17 వరకు మనం చదువుకుందాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. దేవుని బిడ్డలారా, హబక్కుకు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. వాడు అనగా అపవాది గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఎన్నో రకాలైన వలలు, ఎన్నో రకాలైన గాలాలు. ఈ గాలం వేస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళ్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి అలా చేయకుండా ఉండడానికి, అతన్ని మానేసేటట్టు చేయటానికి, ప్రార్థన చేయకుండా ఉండేటట్టు చేయటానికి వాడు గాలం వేసి మానవునందరినీ గుచ్చి లాగుతున్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చి సంతోషపడి గంతులేస్తున్నాడు. కొంతమందిని గాలంతో లాగాను, కొంతమందినేమో ఉరులతో చిక్కించుకున్నాను, కొంతమందినేమో వలలో వాడిని కూర్చుకున్నాను. మొదటి మానవుడు ఆదాము మనకు కనబడతాడు. ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఏం చేశారు? అపవాది వేసిన వలలో వాళ్ళు చిక్కున్నారు. అలాగే ఈరోజు ఆదాము అవ్వను లాగినటువంటి వాడు విశ్వాసులైనటువంటి వారిని వారు గుచ్చటానికి, లాగటానికి, చిక్కించుకోవడానికి, వలలో కూర్చుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు ఏం చేస్తున్నాడంటే, అబ్బా ఎంత మంచి వాళ్ళని పట్టుకున్నామా అని దానికి బలులు అర్పిస్తున్నాడు.
తన ఊరులకు ధూపం వేయించున్నాడు, ఊర్లకు ధూపం వేస్తున్నాడు, తర్వాత వలకు బలులు అర్పిస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుంచి దిమ్మరించుండవలెనా? ఇదే పని చేయాలా? ప్రతి వాడిని కూడా పట్టుకుని పీడిస్తూ ప్రజలందరినీ కూడా లోకం వైపు తిప్పాలా? మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతము చేయించుండవలెనా? మనము తెలివి గలవారిగా ఉండి మనం అపవాది ఏ విధమైనటువంటి వల వేస్తున్నాడు, గాలం వేస్తున్నాడు, ఊరిలో చిక్కించుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపట్టకపోతే మనకు తెలియకుండానే వాళ్ళలో మనం ఉంటాం. ఒకరోజు వేటగాడు గుచ్చి ఓ పక్షి తన పిల్లలకు పాట నేర్పింది. ఆ పాట ఏమంటే, గూట్లో ఉన్నటువంటి పక్షులు, అప్పుడే పుట్టినటువంటి పక్షులు, అప్పుడే చిన్న చిన్నగా రెక్కలు వస్తున్నాయి. ఆ రెక్కలు వస్తున్నటువంటి పక్షులకి ఆ తల్లి పక్షి పిల్లలకు పాట నేర్పించింది. వేటగాడు వస్తాడు, నూకలు జల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుంటాడు, బొట్లో పెట్టుకుంటాడు, పట్టుకెళ్తాడు, అమ్ముకుంటాడు. ఈ పాట తల్లి పక్షి పిల్లలకు నేర్పించింది. ఈ పిట్టలు, చిన్న పక్షులు తల్లి పక్షి నేర్పించినటువంటి ఈ పాట అవి పాడుతున్నాయి, కానీ ఆ పాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో అవి అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఈరోజు క్రైస్తవులు కూడా, ఈరోజు దేవుని మందిరంలో కూర్చునేవారు, వాక్యం వినేవారు పాటలన్నీ బాగానే నేర్చుకుంటున్నారు, పాఠాలు కూడా బాగానే నేర్చుకుంటున్నారు. కానీ వేటగాడు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు ఏ విధంగా నూకలు చల్లుతున్నాడు, వలేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, బొట్లో పెడుతున్నాడు, పట్టుకుపోతున్నాడు, అమ్ముకుంటాడు అని ఎరుగక వేటగాడు వచ్చి ఆల్రెడీ పట్టుకుని బొట్లో ఉండి పాటలు పాడుతున్న ఏమని పాట పాడుతున్నాడంటే, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుంటాడు, తీసుకెళ్తాడు, అమ్ముకుంటాడు అని బుట్టలో ఉండి పాట పాడుతున్నాయి. పాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏదో అర్థం కావట్లేదు. ఈరోజు అదే పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, దుష్టుడైన సాతాను మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయటానికి, మన పురోభివృద్ధిని నిరోధించటానికి, మన జీవితాన్ని పాడు చేయటానికి, మన బ్రతుకులను పరిపూర్ణంగా నాశనం చేయటానికి ఈ విధమైనటువంటి పన్నాగం పన్ని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకనే వాడు వేసేటటువంటి వలలో మనం చిక్కుకోకుండా, ఆ గాలానికి మనం దొరకకుండా, ఆ ఊరుల్లో చిక్కుకోకుండా మన బ్రతుకులను మనం కాసుకోవాలి. వలలో చేపలు పడినట్టుగా, వలలో పక్షులు చిక్కుకున్నట్టుగా, ఊరుల్లో చిక్కుకున్నట్టుగా మనం అలాగ చిక్కుకోకుండా ఉండాలని, అలాంటి పరిస్థితుల్లోకి వెళితే మనకు నాశనం తటస్థిస్తుందని ఎరిగిన వారమై, తెలుసుకున్న వారమై, మనం జాగరూకులమై మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అందుకనే కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు. 31వ కీర్తన 4వ వచనంలో ఈ మాట చెబుతున్నాడు. నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలలో నుండి నన్ను తప్పించుము. ఎంత చక్కటి ప్రార్థన! అయ్యా, నన్ను చిక్కించుకున్నట్టుకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలల్లో నుండి నన్ను తప్పించయ్యా, నాకు విడుదల కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన బిడ్డలంగా మనం ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, చిక్కుకొనకుడి. డూ నాట్ బీ ఎంటాంగిల్డ్, బీ నాట్ ఎంటాంగిల్డ్. చిక్కుకొనకుడి, వలలో చిక్కుకొనకుడి, గాలానికి చిక్కవద్దు, ఊరిలో చిక్కుకోవద్దు, వలలో చిక్కుకోవద్దు. దేవుని బిడ్డలారా, రెండో విషయం, పాపములో చిక్కుకొనవద్దు. ఇన్ ద సిన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై
అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములో మనం అందరం కూడా ఓపికతో పరిగెత్తాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. దుష్టుడైన సాతాను మన మీద వడ్డినటువంటి ఆ పాపపు ఉచ్చులో, పాపపు చిక్కుల్లో మనం చిక్కుకోకుండా ఉండాలంటే విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు మనం చూస్తూ మన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. దేవుని బిడ్డలారా, దుష్టుల దోషములు వారిని చిక్కులో పడవేస్తాయి. సామెతలు 5:22 దుష్టుని దోషములు వాని చిక్కులో పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. దుష్టుల దోషములు వారిని చిక్కులో పడేస్తాయి. కాబట్టి ఈ దోషములు పాపం పడవేసే చిక్కుల్లో మనం పడిపోకుండా, మనం చిక్కుకోకుండా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. యోబు గ్రంథంలో అంటాడు 11వ అధ్యాయం 14-15 వచనాల్లో, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషవై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపరచబడదువు. ఇఫ్ ఇనిక్విటీ వర్ ఇన్ యువర్ హ్యాండ్ and you put it far away and would not let wickedness dwell in your tents, then surely you could lift up your face without spot. Yes, you could be steadfast and not fear. నీ చేతిలో, నీ గుడారములో పాపం నీ చేతిలో ఉండడం చూసి నువ్వు దాన్ని విడిచినట్లయితే, నీ గుడారములో నుంచి దుర్మార్గతను నువ్వు కొట్టివేస్తే, దేవుని బిడ్డలారా, నిర్దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంటావు. కాబట్టి పాపం అనేది మన జీవితంలో భయాన్ని, ఆందోళనను, పతనాన్ని తీసుకొస్తుంది. అలాంటి పాపములో మనం చిక్కుకోకుండా మన జీవితాన్ని మనం చూసుకోవలసినటువంటి బిడలంగా మనం ఉన్నాం. మాటల్లో చిక్కుబడేవారు ఉన్నారు, చూపుల్లో చిక్కుబడేవారు ఉన్నారు, అలాగే తలంపుల్లో చిక్కుబడేవారు ఉన్నారు. కొంతమంది తమ జీవితంలో తమ యొక్క స్వార్థానికి, తమ యొక్క వ్యక్తిగత లాభాపేక్షకు చిక్కుల్లో పడిపోయి సిగ్గుపడేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేవారు ఉన్నారు. ప్రతి భక్తిహీనుడు కూడా ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుందండి. యెషయా గ్రంథం 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా, దేవుడు మన పక్షంగా ఉండే దేవుడుగా, దేవుడు మనకు తోడుగా ఉండి మనకు అండగా, మనకు కొండగా ఉండేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు వలలో చిక్కుకున్నారా? చిక్కుకోవద్దు. పాపములో చిక్కుకున్నారా? చిక్కుకోవద్దు. దేవుని వాక్యం చెప్తుంది. ఇక మూడవది, దాస్యములో, ఇన్ ద స్లావరీ. బీ నాట్ ఎంటాంగిల్డ్ ఇన్ ద స్లావరీ. దాస్యములో, బానిసత్వములో మీరు చిక్కుకోకూడదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచి దేవుడు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుండా చూసుకోవాలి. మీరు స్థిరంగా నిలిచి, మీరు వాక్యములో, ప్రార్థనలో, ఉపవాసములో, దేవుని మందిరములో, దేవుని కార్యక్రమాల్లో స్థిరంగా నిలిచి, మీరు ప్రార్థించేటటువంటి వారిగా ఉంటే ప్రార్థనలో నిలిచి, దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు, మహోన్నతమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించి దీవించి ఆశీర్వదించేటట్లుగా మనమందరం కూడా ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. మనమందరం కూడా దేవునిని మహిమపరచవలసిన వారిగా ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సందర్భంలో దేవుడు తన బిడ్డలమైనటువంటి మనతో మాట్లాడేటటువంటి ఈ శ్రేష్టమైన, ఈ ప్రాముఖ్యమైన, ఈ అద్భుతమైన మాటను ఒకసారి మీరు ఆలోచన చేస్తే, ఈ మాట
మనకేం తెలియచేస్తుందంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనందరిని కూడా ఏం చేశారంటే స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ స్వాతంత్ర్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఈ స్వాతంత్రం అనుగ్రహించినటువంటి దేవుడు గొప్ప స్వాతంత్రం నీకు ఇచ్చాడు. అయితే మనం స్థిరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, స్త్రీలను కదలిని వారిను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులమై ఉండాలి. పోయిన సంవత్సరం నేను బాగా ప్రార్థన చేశాను పాస్టర్ గారు, పోయిన వారం బాగా ప్రార్థన చేశాను. మరి ఈ వారం కూడా ప్రార్థన చేయి, ఈ వారం అధికంగా ప్రార్థన చేయి, స్థిరంగా ఉండు. ఒకసారి ఎత్తుగా, ఒకసారి లోతుగా, ఒకసారి ఉన్నతమైన స్థితిలో, ఒకసారి దిగజారిపోయిన స్థితిలో కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనము పురుకొల్పుకుంటూ ఎప్పటికప్పుడే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిగా మనము సాగిపోవాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దాస్యమని కాడి క్రింద చిక్కుకోనవద్దు. దాస్యం అనేది కాడి. ఆ కాడి క్రింద చిక్కుకుంటే అణిచివేస్తుంది, మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది, మన జీవితాన్ని పాడు చేస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చిక్కుకోకుండా మనము ఆ చిక్కుల్లో పడకుండా ఉండాలంటే మన మీద ఉన్నటువంటి ఆ పాపపు కాడి విరగొట్టబడింది. కాబట్టి మనం దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, దేవుని బిడ్డలారా, దేవుని కాడి ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకుని, ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. సాత్వికాన్ని, దీన మనసును, భక్తిని, విశ్వాసాన్ని, ఆత్మీయతను, ప్రార్థనను, నమ్మకత్వాన్ని, నిజత్వాన్ని, అలాగే పరిచర్య గుణాన్ని, ప్రార్థన చేసే తత్వాన్ని మనం నేర్చుకుంటే, అది మన వ్యక్తిత్వంగా మారితే అప్పుడు జీవం గల దేవుడు మనకు సహాయం చేస్తాడు. జీవం గల దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపను దైవ సన్నిధిలో మనం పొందుకుని ఆయన ద్వారా జీవించటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిక్కుకొనవద్దు, అపవాది వలలో చిక్కుకొనవద్దు, పాపములో చిక్కుకొనవద్దు, దాస్యములో చిక్కుకొనవద్దు. అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో దుష్టుడు ఏ విధంగా పన్నాగాలు పన్నినా, అపవాది ఎన్ని రకాలైన గేలం వేసినా, వల వేసినా, ఉరులు వడ్డినా నేను చిక్కుకొనకుండా సహాయం చేయి ప్రభువా. పాపములో చిక్కుబడకుండా సహాయం చేయి నాయన. దాస్యములో చిక్కుకోకుండా సహాయం చేయి. స్థిరమైన జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా అని అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో వీలైతే మోకరించి అందరం కూడా ప్రార్థన చేద్దామండి. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చిక్కుకొనవద్దు అని మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. వలలో కానీ, పాపములో కానీ, దాస్యములో కానీ మేము చిక్కుకోకుండా మమ్మల్ని మేము స్థిరపరచుకుని భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో, వాక్యములో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మేము స్థిరంగా నిలబడటానికి సహాయం చేయండి. నా దేవా, నా ప్రభువా, నీ గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించండి. ఎవరెవరు ఏ విధంగా నేను చిక్కుకున్నారో వారు ఇప్పుడే బయటికి వచ్చుదురు గాక. ఇప్పుడే వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగును గాక. ప్రతి విధమైనటువంటి అంధకార క్రియలని లయమైపోవును గాక. మీ ఆత్మకార్యం యేసు నామములో జరుగును గాక. యేసయ్యా, నీ చిత్తమే జరుగునట్లుగా సహాయపడండి. యేసు నాయనానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అల్పులమైనటువంటి మమ్ములను ప్రేమించి దేశములకు ఆశీర్వాదకరంగా మమ్మలను మారుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా, అనేక ప్రాంతాలకు దీవెనకరంగా మమ్మలను మీరు మార్చండి. అనేక మంది కోసమే ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈరోజు గొప్ప విడుదల యేసు నామములో కలుగును గాక. విశ్వాసులయ్యుండి కూడా ఎక్కడ చిక్కుకున్నారో, వలలో చిక్కుకున్నారేమో, గాలముతో గుచ్చబడ్డారేమో, అలాగే ప్రభువా ఊరుల్లో చిక్కుకున్నారేమో,
వారు యేసు నామములో బయటికి వచ్చుదురుగాక, పాపములో చిక్కుకున్న వారు బయటికి వచ్చుదురుగాక. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు నీ వైపు చూడ్డానికి సహాయం చేయి. పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయి. అలాగే మా ప్రభువా నాయన, దాస్యము అనే కాడి క్రింద చిక్కుకోకుండా, యేసు నీవు సాత్వికుడువు, దీన మనసు గలవాడువు కాబట్టి నీ కాడి ఎత్తుకుని నీ దగ్గర నేర్చుకుని ఈ లోకములో నైనా తండ్రి విశ్రాంతిని పొందేటటువంటి వారిగా, నెమ్మది పొందేవారిగా, సమాధానం పొందేవారిగా, ఆశీర్వాదం పొందేవారిగా, అద్భుతాలు పొందేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని మీ నామములు ముట్టండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని మీ రక్తముతో కడగండి. ప్రతి విధమైనటువంటి భక్తిహీనతను, దుర్మార్గతను దూరం చేసి ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగించండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరుమున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా మరి కొద్దిసేపు ప్రార్థన చేయొచ్చు. మీరు వ్యక్తిగతంగా మీ ఇంట్లో కొంత సమయం ప్రార్థనలో గడపాల్సిందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయ్యునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.